ఇంతకుముందు వీడియోస్లో మీకు ఎగ్ గులాబీ పూలు చూపించాను. ఇప్పుడు మీకు కారం గులాబీ పూలు చూపిస్తున్నాను. నేను ఏ గిన్నె అయితే తీసుకున్నానో అన్నీ కూడా అదే గిన్నెతో మెజర్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక పెద్ద గిన్నెతో వరిపిండి తీసుకున్నాను. దాంట్లోకే సగం గిన్నె శనగపిండి, అలాగే సగం గిన్నెడు మైదాపిండి తీసుకున్నాను. తీసుకుని 3 మిక్స్ అయ్యేలా ఒకసారి కలపాలి. కదిపాక సరిపడి కారం, ఉప్పు, అలాగే మీకు ఇష్టమైతే నువ్వులు వేసుకోండి. ఇష్టం లేదనుకుంటే నువ్వులు స్కిప్ చేసేయండి. నువ్వులు అవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ అవన్నీ మిక్స్ అయ్యేలా కలపండి. తర్వాత కొన్ని వాటర్ తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. నేను చూపిస్తున్న విధంగా పిండి కలుపుకోండి. పిండి టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉండాలండి. నేను చూపించిన విధంగా ఉండాలి. దోసపిండి బ్యాటర్లా ఉండాలి. మరీ థిక్గా ఉండకూడదు, అలా పలచగా ఉండకూడదు. నెక్స్ట్ మూకిట్లో ఆయిల్ వేసి పువ్వులు గుత్తి అందులో వేయాలండి. అలాగే ఒక చాక్ కూడా రెడీ చేసుకోండి. కోడిగుడ్లు గులాబీ పువ్వు వచ్చినంత ఈజీగా ఇది రాదు. నెక్స్ట్ ఇలా ఫుల్గా నింపకుండా కొంచెం ఆ గులాబీ పువ్వు ముంచి ఆయిల్ హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టి ఇలా గులాబీ పువ్వులు వేసుకోవాలండి. ఒక 10 సెకండ్స్ ఆ గులాబీ పువ్వు గుత్తును అలా ఉంచేసేయండి. 10 సెకండ్స్ తర్వాత ఈ కార్నర్స్లో స్లోగా నైఫ్తో స్లోగా తీస్తూ ఉండాలండి. మధ్య మధ్యలో మళ్ళీ ఆయిల్లో ముంచుతూ ఉండాలి. అలా ముంచుతూ ఈ కార్నర్స్ అలా తీసి ఆ లోపల ఇవైతే ఆ చాకుతో పొడుస్తూ ఉండాలండి. పొడుస్తూ ఉంటే ఆయిల్లోకి ఊడి పడిపోతాయి. ఒక పువ్వు ఆయిల్లోకి పడాక మళ్ళీ ఆ పువ్వుల గుత్తు ఒక 5-6 సెకండ్స్ ఆయిల్లో మరగనివ్వండి. మళ్ళీ నెక్స్ట్ కూడా అంతే, పువ్వుల గుత్తు పూర్తిగా ముంచకుండా సగమే ముంచి ఆయిల్లో 10 సెకండ్స్ ఉంచేయండి. 10 సెకండ్స్ ఉన్నాక మళ్ళీ మీరు నైఫ్ సహాయంతో ఎడ్జెస్లో తీస్తూ ఉంటే వచ్చేస్తాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే మిగతా పిండి అంతా అలానే గులాబీ పువ్వులు వేసుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.